హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దయాకర్ గారు ఈరోజు గుడ్ అయితే చెప్పడం జరిగింది. మరో 3-4 నెలల్లో ఉద్యోగాల ప్రకటన ఉండబోతుందనేసి చెప్పడం జరిగింది. అయితే విషయానికి వస్తే మరి ఈరోజు ఈ యొక్క పోలీసు ఉద్యోగాలు మరియు విద్యుత్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు డిఎస్సి అండ్ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఉద్యోగాల ప్రకటన అయితే ఉండబోతుంది అనేసి ఆయనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే మరో 3-4 నెలల్లో ఈ యొక్క బడ్జెట్ తర్వాత బహుశా అనౌన్స్ చేస్తారనేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అయితే పోలీసు నియామకాలైనైతే 100% ఉంటుంది. దాంట్లో ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. దాదాపుగా 14,000కు పైగా నోటిఫికేషన్స్తో మరి పోలీస్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఉండబోతుందనేసి చెప్పడం జరిగింది. మరి దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏడాదికే మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పి మరి ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదంటే మరి కొన్ని కారణాలు ఎస్సీ వర్గీకరణ సరే, బీసీ అంశాలైనా సరే, సో ఇట్లా చెప్పుకొని పోతే ఇలా ఎలక్షన్స్ ఎఫెక్ట్ అయినా సరే, సో ఇవన్నీ కారణాల వల్ల ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే డిలే అవుతున్నాయి. తర్వాత సిలబస్ కమిటీ అండ్ తర్వాత వచ్చేసి మనకు ఖాళీల కమిటీ మరి డిలే అవ్వడం వల్ల కొంచెం జాబ్ క్యాలెండర్ ప్రాసెస్ అనేది అది కొంచెం డిలే అవుతుంది, ఆలస్యం అవుతుంది. ఖచ్చితంగా మరో 3-4 నెలల్లో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుంది అనేసి స్పష్టమైతే చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మనకు విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలు సంబంధించినటువంటి కూడా ఉండబోతుంది అనేసి కూడా క్లియర్గా అనౌన్స్ చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే విద్యుత్ శాఖలో జేఎల్ఎం దాకా మనకు ఎప్పటి నుంచో మరి దాదాపుగా 2,000 వరకు ఖాళీలు ఉన్నాయి అనేసి చాలా వరకు వార్తలు వచ్చినాయి. అదేవిధంగా మరి విద్యుత్ శాఖ నుంచి మరి కొత్త డిస్కంలు కూడా రావడంతో ఈ యొక్క నోటిఫికేషన్ త్వరగానే వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనబడుతున్నాయి. అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఆల్రెడీ మనకు సెట్ ఎగ్జామ్స్ అయినా సరే, సెట్ ఎగ్జామ్స్ అయినా సరే, సో ప్రభుత్వం ఈ యొక్క ప్రాసెస్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మరి ఉండబోతుందనేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాదాపుగా ఈసారి డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూస్తున్నట్లయితే 5,000-7,000 వరకు ఉద్యోగాలు ఉండబోతున్నాయనేసి కూడా స్పష్టంగా అన్నారు. సో ఏదైనా సరే అండి, ఖచ్చితంగా మరో 3-4 నెలల్లో ఉద్యోగాల ప్రకటన ఉంటుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి గ్రూప్ 1 విషయానికి వస్తే మరి గ్రూప్ 1 దాదాపు కూడా ఇప్పటికే మరి 200-300 వరకు దాదాపుగా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క భర్తీకి సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుంది అనేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే ప్రభుత్వం తీసుకునేటటువంటి డెసిషన్ అది తొందరగా ఉంటే నిరుద్యోగులకు చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పటికే మరి ఏజ్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అదేవిధంగా కొన్ని ఏరియాస్లో మరి రెంట్లు ఎక్కువగా ఉండే కారణంతో చాలా మానసిక గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వము ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని అతి తొందరగానే ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇస్తే మరి నిరుద్యోగులు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వానికి ఒక మంచి గౌరవంగా ఉంటుందనేసి నా అభిప్రాయం. సో ఏదైనా సరే ప్రభుత్వం తీసుకునేటటువంటి డెసిషన్ పైనే ఆధారపడి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది యథావిధిగా వచ్చే ప్రయత్నంలో ఉంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత మరి దీనికి సంబంధించినటువంటి నియామకాలు ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి అనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు, సార్ మరి గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటాయా లేదా అనేసి. గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇప్పటి వరకు సిలబస్ కమిటీ ఇవ్వలేదు. అదేవిధంగా ఖాళీల కమిటీలు కూడా సంబంధించినటువంటి లేవు. కాబట్టి ఆఫ్టర్ జూన్ తర్వాత కూడా ఉండే అవకాశం ఉంటుంది అనేసి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.